హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ బర్త్‌డే రీడింగ్ అయితే చూడండి. మీరు కూడా మీ ఒక పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. వీడియోకి పూర్తిగా చూశారు కదా! నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని సింపుల్‌గా బర్త్‌డే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో, ఎలా ఎడిట్ చేసుకునేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో, యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. మీరు అక్కడి నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు హోమ్ క్రెడిట్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ ఇలా అయితే ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అయితే వెళ్ళండి. సో వెళ్ళాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రిసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ కనపడుతుంది కదా. సో ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయిపోయినాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రిసెట్ అయితే ఓపెన్ చేశాక మీకైతే ఇలా కనపడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీ యొక్క మంత్ అండ్ ఒక డేట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏ వెరీ స్పెషల్ డే. సో ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే అండ్ ఇక్కడ మీ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు పిక్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క పిక్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏదైతే రెడ్ లైన్ ఉందో సో ఇక్కడ బీటో సో ఇక్కడ కూడా మీ యొక్క పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీ పిక్స్ ఎలా యాడ్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అయితే వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మీకు ఎల్లో కలర్ ఒక ఇమేజ్ అయితే కనపడుతుంది కదా. సో ఇక్కడ దీని మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్క్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ కనపడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఈ యొక్క పిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకుంటే మనకు పిక్ అయితే లేదా యాడ్ అయితే అయిపోతుంది. అంతే చూడండి, సింపుల్గా అయితే యాడ్ అయితే అయిపోతుంది అంతే. సో ఇక్కడ అండ్ ఇక్కడ కూడా కలర్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేద్దాం. సో చూసారు కదా. సో ఇంతే. అండ్ ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ టెక్స్ట్ మీద టైప్ చేసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ 15 పెడుతున్నాను. సో 15 టిక్ మార్క్ అంతే. మళ్ళీ ఇక్కడ డిసెంబర్ ఉంది కదా. సో డిసెంబర్ దగ్గర నేను నవంబర్ పెడుతున్నాను. సో మీ యొక్క మంత్ మీ బర్త్డే మంత్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మీరు పెట్టుకోండి. సో నవంబర్ అంతే. సో టిక్ మార్క్. సో ఇలా అయితే పెట్టి 3 రోజులకి వెళ్ళేసి ఇది కరెక్ట్గా ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇంతే. అండ్ ఇక్కడ పిక్కి అండ్ ఇక్కడ లెటర్స్కి అయితే ఒక మంచి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఎఫెక్ట్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఈ బీజిఎం దగ్గరలో ఉంటుంది. జస్ట్ ఇంతే. సో ఇక్కడ కూడా మీరు స్పెషల్ డే ఉండని ఫాంట్ ఒకటి ఇచ్చాను కదా. ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే. సో ఇక్కడ మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. సో మీకు అయితే చూపించాను కదా స్టార్టింగ్లో సేమ్ అలాగైతే చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిక్స్ ఎలా యాడ్ చేసుకునేది చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అయితే రండి. ఇక్కడ ఉంది కదా 5 సెకండ్స్ దగ్గర. సో ఇక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ మీడియా. సో ఇది ఒక పిక్. సో ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఈ పిక్. సో ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో మళ్ళీ కట్. సో ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఈ పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో కట్. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఈ పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా యారో కట్. సో నేను ఇక్కడ ఒక 4 పిక్స్ అయితే యాడ్ చేశాను కదా. సో మిగతా పిక్స్ అని కూడా మీరు యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక పిక్ అవుతుంది కదా. సో పిక్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ కాపీ ఎఫెక్ట్ ఉంటాయి. సో ఎఫెక్ట్ అనేది మీరు కాపీ చేసుకున్నాక బ్యాక్ రండి. సో బ్యాక్ అయితే వచ్చాక ఇక్కడ మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెంట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైతే పిక్స్ అయితే యాడ్ చేశాం కదా. సో ఈ పిక్కి మనం ఎఫెక్ట్ అయితే పే చేసుకోవాలి. సో ఇంతే. అండ్ ఇక్కడ పే చేసుకోండి. సో ఇక్కడ కూడా పే చేసుకోండి. సో ఒకటే ఎఫెక్ట్ మీరు మొత్తం పిక్స్ కూడా ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి. చాలా బాగా అయితే ఉంటుంది. సో బీజిఎంకి అండ్ ఈ ఎఫెక్ట్కి అండ్ ఒక వీడియో కూడా ఇస్తాను. సో ఆ వీడియో కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీడియో పెడితే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే రండి. ఇక్కడ సో ఇక్కడ దాకా మనం ఏదైతే ఫోటో యాడ్ చేస్తున్నాం కదా ఇక్కడ దాకా రండి. ప్లస్ సెకండ్ మీడియా. సో ఇక్కడ నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో 10 సెకండ్స్ ఉంటుంది. సో ఈ వీడియో మీరు లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది. సో ఇక్కడ దాకా మిగతా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని బ్లెండ్లోకి వెళ్ళేసి లైట్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ పెట్టుకోండి. సో అంతే. చూడండి మనకైతే ఇలా కనబడుతుంది. సో చాలా బాగా అయితే వస్తుంది. సో ఇంకా ఫొటోస్ అయితే ఉంటే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తే ఇంకా వీడియో చాలా బాగా అయితే కనబడుతుంది. నేను జస్ట్ 4 పిక్స్ అయితే యాడ్ చేశాను కాబట్టి ఏదో నార్మల్గా అయితే కనబడుతుంది. సో ఇప్పుడైనా కూడా బాగానే ఉంది. సో మీరు మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ఎఫెక్ట్ అయితే పే చేసుకొని వీడియో అనేది మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంతే. సో ఎడిటింగ్ అయితే ఇంతే సింపుల్గా అయితే బర్త్డే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సేవ్ బటన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలనేది అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.